వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు కడపలో సీఎం చంద్రబాబు పర్యటన, పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధుల విడుదల. తిరుమల కల్తీ కేసులో నేడు విచారణకు వైవి సుబ్బారెడ్డి. చిన్నప్పన్న సమాధానాల ఆధారంగా ప్రశ్నించనున్న సిట్. నేడు ఐబొమ్మ రవి కస్టడీ పిటిషన్పై విచారణ, 7 రోజుల కస్టడీకి కోరిన పోలీసులు. సౌదీ బస్సు ప్రమాద మృతులకు అంత్యక్రియలు ఏర్పాట్లు పూర్తి చేసిన సౌదీ ప్రభుత్వం. డీటెయిల్స్ చూస్తే ఏపీలోని అల్లూరు జిల్లా మారేడుమిల్లిలో మరో ఎన్కౌంటర్ జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. ఏజెన్సీలోని రంపచోడవరం అటవీ ప్రాంతంలో మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. ఇవాళ తెల్లవారుజామున భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 6 నుంచి 7 మావోయిస్టులు చనిపోయినట్లు తెలుస్తోందని ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా వెల్లడించారు. మిగిలిన మావోయిస్టులు లొంగిపోవడం మంచిదన్నారు. ఇవాళ జరిగిన ఎన్కౌంటర్లో అగ్రనేతలు మృతి చెందినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఏడీజీ చెప్పారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో 50 మందిని అరెస్టు చేశామన్నారు. వీరిలో స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్లు 3, ప్లాటూన్ మెంబర్లు 23 మంది, అలాగే డివిజనల్ కమిటీ మెంబర్స్ 5, ఏరియా కమిటీ మెంబర్స్ 19 మంది ఉన్నారని వివరించారు. ప్రజలకు ఎక్కడా కూడా హాని జరగకుండా ఈ అరెస్టులు చేశామని మాట్లాడారు. అలాగే దొరికిన మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇక వారిని కూడా పట్టుకునేందుకు బృందాలు రంగంలోకి దిగాయని ఏడీజీ తెలియజేశారు. ఇదే విషయానికి సంబంధించి వైజాగ్ నుంచి మా ప్రతినిధి సత్యనారాయణ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సత్యనారాయణ. రైట్ రేవతి, మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మరోసారి అయితే ఎదురుకాల్పులు జరిగాయి. ఈ రోజు తెల్లవారుజామున భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో అయితే కనుక 7 మావోయిస్టులు అయితే మృతి చెందినట్లయితే తెలుస్తోంది. మృతదేహాలను అయితే కనుక ఇప్పటికే రంపచోడవరం ఏరియా హాస్పిటల్కి అయితే తరలిస్తున్నారని తెలుస్తోంది. మృతులు ఛత్తీస్గఢ్కి చెందిన వారిగా అయితే కనుక పోలీసులు ఇప్పటికే గుర్తించడం జరిగింది. మృతుల్లో అగ్రనేత డ్యావ్జీ ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు అయితే కొనసాగుతున్నాయి. కూబింగ్ అయితే జరుగుతుంది. నిన్న జరిగిన ఆ కాల్పుల్లో అయితే కనుక అగ్రనేత ఎడ్మా మృతి చెందడం అయితే కనుక మావోయిస్టులో కొంత కలకలం అయితే రేపిందని చెప్పుకోవాలి. దీనిపైన అయితే కనుక ఇప్పటికే విజయవాడ నుంచి అయితే కనుక మహేష్ చంద్ర లడ్డా అడిషనల్ డీజీపీ అయితే కనుక మాట్లాడడం జరిగింది. నేడు కూడా ఏజెన్సీలో నక్సల్ పోలీసుల మధ్య కాల్పులు జరిగాయని అయితే చెప్పడం జరిగింది. 6 నుంచి 7 అయితే చనిపోయారని సమాచారం ఉందని, ఇంకా పూర్తి వివరాలు అయితే రావాల్సి ఉందని చెప్పేసి ఆ లడ్డా అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఛత్తీస్గఢ్ నుంచి ఏపీకి రావాలని మావోయిస్టులు ప్రయత్నం అయితే చేస్తున్నట్లు తెలుస్తోంది. నిఘా వర్గాలు వారి కదలికలు అయితే కనుక ఎప్పటికప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. నవంబర్ 17న కీలకమైన ఆపరేషన్ చేపట్టామని, నిన్న మారేడుమల్లిలో ఎడ్మా మరో 5 ఎన్కౌంటర్లో చనిపోయారని అయితే కనుక వారు తెలియజేయడం జరిగింది. అదైతే కనుక సంచలనం రేపిందని చెప్పుకోవాలి. మావోయిస్టులు ఇప్పటికే పలు ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పేసి వారైతే చెప్తున్న పరిస్థితి. పోలీసులు అయితే కనుక ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశామని, ఆ కగార్లో భాగంగానే ఈ ఆపరేషన్స్ జరుగుతున్నాయని వారైతే కేంద్ర బలగాల నుంచి అయితే కనుక తెలుస్తోంది.
కగార ఆపరేషన్ లో భాగంగానే ఇది మావోయిస్టులను అయితే కనుక మట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నామని, ప్రస్తుతం మొదటి నుంచి కూడా వారికైతే కనుక మావోయిస్టులకి లొంగిపోమని అయితే చెప్పడం జరిగిందని, అయితే వారిలో కొంతమంది అయితే ఇప్పటికే లొంగిపోయారు, మరి కొంతమంది అయితే లొంగిపోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ తప్పించుకొని తిరుగుతున్నారని, వీరి కోసమే ప్రత్యేక కూపింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళ నుంచి అయితే సేకరించిన సమాచారంతో ఎక్కడికెక్కడ మావోయిస్టులు ఉన్నారన్న దాని మీద అయితే దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పటికే ఎన్టీఆర్, కృష్ణా, కాకినాడ, కోనసీమ, ఏలూరు జిల్లాల నుండి అయితే కనుక 50 మంది మావోయిస్టులను అయితే పట్టుకున్నట్లయితే తెలుస్తోంది. ఎక్కడ ఎవరికి ఏ ప్రమాదం జరగకుండా ఈ ఆపరేషన్ పూర్తి చేశామని అయితే పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర చరిత్రలో ఎంతమంది కీలక వ్యక్తులను పట్టుకోవడం ఇదే ప్రథమంగా అయితే వారు చెప్పుకుంటున్నారు. పోలీసులకైతే ప్రత్యేకంగా ఇదైతే కనుక హిట్ బ్యాగ్ అని చెప్పుకోవాలి. అలాంటి హిట్ బ్యాగ్ కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర ఏరియా కమిటీ సభ్యులు ప్లాట్ను టీములను అయితే పట్టుకున్నారు. వెపన్స్ అయితే కనుక వాళ్ళ దగ్గర నుంచి 45,272 రౌండ్స్, 2 మ్యాగజైన్లు, 750 గ్రాముల వైర్లు, ఇతర సామాగ్రిని అయితే పట్టుకున్నామని ఇప్పటికే తెలియజేయడం జరిగింది. వాళ్ళ ఫీల్డ్ సిబ్బంది ప్రణాళిక ప్రకారం ఆపరేషన్ అయితే పూర్తి చేశారు. ఇందులో పాల్గొన్న వారందరికీ కూడా ఇప్పటికే టీంలన్నీ కూడా అభినందనలు తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఉన్నతాధికారులందరూ కూడా సిబ్బందికి అయితే అభినందనలు తెలియజేస్తున్నారు. మా ఇంటెలిజెన్స్ విభాగం విషయంలో అయితే కనుక బాగా పనిచేసిందని వారైతే సమాచారం ఇవ్వడం జరుగుతుంది. మాకు ముందే వచ్చిన సమాచారం ప్రకారమే వారిపై నిఘా పెట్టామని, ఈ కూపింగ్ కగార ఆపరేషన్ లో భాగంగానే ఈ కూపింగ్ ఏర్పాటు చేశామని, వారి ఆలోచనలు కార్యకలాపాలు ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని అయితే పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అన్ని సెట్ చేసుకున్నాకే ఒకేసారి వారందరినీ పట్టుకున్నామని వారైతే తెలుపుతున్న పరిస్థితి ఉంది. అలాగే తెలంగాణలో కొంతమంది ఇటీవల సరెండర్ అయ్యారని, వాళ్ళ ద్వారా సమాచారం వెళ్తే ఇబ్బందులు ఉంటాయని అయితే భావించారని చెప్పడం జరుగుతుంది. అందుకే కొన్ని రోజులు షెల్టర్ తీసుకునేందుకు ఏపీలో పలు ప్రాంతాలను ఎంచుకున్నారని, మావోయిస్టులు ఎంచుకున్నారని అయితే కనుక ఈ ఆపరేషన్ కగార్లో భాగంగా అయితే తెలుస్తుందని, దానిలో భాగంగానే వారిని అయితే కనుక నిన్న జరిగిన కాల్పుల్లో ఎడ్మా కీలకంగా వ్యవహరిస్తున్న ఎడ్మాని వారి భార్య సతీమణి రాజీని కూడా మట్టుపెట్టడం జరిగిందని తెలుస్తుంది. మరో వాళ్ళ అనుచరులు 4 అయితే కనుక మట్టుపెట్టిన పరిస్థితి ఉంది. అందుకే కొన్ని రోజులు షెల్టర్ తీసుకున్న ఏపీలో పలు ప్రాంతాలను అయితే ఎంచుకున్నప్పటికీ కూడా ఆ ప్రాంతాలను కూడా కూపింగ్ ద్వారా తెలుసుకోవడం జరిగిందని అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే మళ్ళీ సమయం చూసి వాళ్ళ ప్రాంతాలకు వెళ్లాలని అయితే నిర్ణయించుకున్నారని, ఆ విషయం తెలుసుకుని మళ్ళీ ఈ రోజు అయితే కనుక మళ్ళీ కూడా ఏదైతే కాల్పులు ఉన్నాయో కాల్పులు జరపడం జరిగిందని తెలిసింది. దీనిలో అయితే 7 అయితే మృతి చెందినట్టు తెలుస్తుంది. వారు మూవ్మెంట్ ప్లాన్ పై ఇతర సమాచారం అయితే ప్రస్తుతానికి వీరి దగ్గర అయితే అందలేనట్టుంది. యడ్మాను పట్టుకున్నాక చంపేమనే ప్రచారం అయితే చేస్తున్నారు. అందులో నిజం లేదని అయితే కనుక పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక ఈ రోజు జరిగిన కాల్పుల్లో అయితే కనుక ప్రస్తుతం ఎవరు అనేది ఇంకా చెందాల్సిన అవసరం ఉంది. ఛత్తీస్గఢ్కి చెందిన వారు 7 అయితే మృతి చెందినట్లు తెలుస్తుంది. దాంట్లో అగ్రనేత దేవ్జీ ఉన్నట్లయితే సమాచారం ఉంది. దేవ్జీ గురించి అయితే కనుక మరింత సమాచారం అయితే రావాల్సి ఉంది. ఆయనతో పాటు ఆయన అనుచరులు చనిపోయారా, లేకపోతే ఇంకా మరెవరైనా ఆ చనిపోయిన వారిలో కీలక వ్యక్తులు ఉన్నారా విషయం అయితే తెలియాల్సి ఉంది. రేవతి. థ్యాంక్ యూ సత్యనారాయణ. మావోయిస్టుల కదలికలతో అయితే ఏపీలో హైలైట్ కొనసాగుతోంది. అడవిలో నుంచి ఏపీకి వచ్చిన మావోయిస్టుల కోసం భద్రతా బలగాల గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటికే విజయవాడలో 31 మంది మావోయిస్టులను అరెస్టు చేసిన పోలీసులు ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, అల్లూరు జిల్లాలో సర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఏలూరులో పట్టుబడిన 15 మంది మావోయిస్టులు విజయవాడకు తరలించారు. ఏలూరు గ్రీన్ సిటీలో శివారు భవనంలోని నిన్న మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టుల కదలికలతో ఏపీలో హైలైట్ కొనసాగుతోంది.
ఇప్పటికే ఏపీకి చేరుకున్నటువంటి మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలైతే చేపట్టాయి. దాదాపు విజయవాడలో 31 మంది మావోయిస్టులను అరెస్టు చేసిన పోలీసులు ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, అల్లూరు జిల్లాలో కూడా సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఏలూరులో పట్టుబడిన 15 మంది మావోయిస్టులు కూడా విజయవాడకు తరలించడం జరిగింది. ఏలూరు గ్రీన్ సిటీలో శివార్ భవనంలోని మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. ఇదే విషయానికి సంబంధించి ఏలూరు నుంచి మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, మావోయిస్టులను ఇప్పటికే చాలా మందిని అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. నిన్న కూడా అగ్రనేత అయినటువంటి హిడ్మా అలాగే ఆయన భార్యను కూడా హతమార్చినట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అంటే రేవతి, ఏలూరు జిల్లా అలాగే కాకినాడ జిల్లా విజయవాడలో మావోయిస్టులను అయితే వరుసగా నిన్నటి నుంచి కూడా అరెస్టు పర్వం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఆపరేషన్ కగారులో భాగంగా ఆ అడవులను జల్లెడ పడుతున్న కూబింగ్ దళాలు అంటే గ్రే హౌండ్స్ కానివ్వండి, కేంద్ర బలగాలు అడవులను జల్లెడ పడుతున్న నేపథ్యంలో పల్లెలు వదిలి పట్టణాల వైపు మావోయిస్టులు వచ్చారని చెప్పుకోవచ్చు. అటు కాకినాడలో నలుగురిని అరెస్ట్ చేశారు, అలాగే విజయవాడలో, అలాగే ఏలూరు అంటే ప్రశాంతంగా గ్రీన్ సిటీ అంటే ప్రశాంత వాతావరణంలో ఉంటుంది. ఈ ప్రశాంతంగా ఉండే వాతావరణంలో 15 మంది వరకు కూడా గత 10 రోజులుగా కూడా ఏలూరులో షెల్టర్ జోన్ లో ఉన్నారని చెప్పి సమాచారం మేరకు ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ అలాగే గ్రే హౌండ్స్ అలాగే ఏలూరు జిల్లా పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారని చెప్పుకోవచ్చు. అంటే 15 మంది వద్ద కూడా 15 ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎవరికి ఏ విధమైన హాని జరగకుండా ఈ ఆపరేషన్ చేయటంలో ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ అయితే చొరవ తీసుకున్నారని చెప్పుకోవచ్చు. గ్రే హౌండ్స్ బలగాలు మఫ్తీలో మామూలు డ్రెస్సుల్లో అయితే ఉదయం 11 గంటల నుంచి కూడా ఆ బిల్డింగ్ ని మార్టు వేసి అందరినీ కూడా 15 మందిని కూడా చాకచక్యంగా అరెస్ట్ చేశారని చెప్పుకోవచ్చు. 15 మందిలో 4 మహిళా మావోయిస్టులు ఉన్నారు, అలాగే 11 మంది మావోయిస్టులను అయితే రాత్రి వరకు కూడా అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 15 ఆయుధాలు అలాగే మందుగుండు సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ అలాగే గ్రే హౌండ్స్ బలగాలు, ఆక్టోపస్ బలగాలు కూడా జల్లెడ పట్టి వీరందరినీ కూడా విజయవాడకు తరలించారని చెప్పుకోవచ్చు. విజయవాడలో ఈ రోజు ప్రెస్ ముందు కూడా ప్రవేశపెట్టనున్నారు. ఈ పట్టణాలు అంటే ఏలూరు జిల్లాకు సంబంధించి ఇటు వేలేరుపాడు, కుక్కునూరు అటవీ ప్రాంతం ఉంటుంది, ఇటు మారేడుమిల్లి ఇటువంటి వాటి కూడా ఎక్కువగా ఎన్కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో ఈ పట్టణాల వైపు మావోయిస్టులు వచ్చారని చెప్పుకోవచ్చు. ఏలూరుకు సంబంధించి ఈ గ్రీన్ సిటీ అయితే మినీ బైపాస్ కు ఆనుకుని హైవేకి దగ్గరగా ఉంటుంది. 3-4 కిలోమీటర్ల దూరంలో హైవే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ఒక నిర్మానుష్య ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతంలో అయితే కింద ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ లోని ఈ 2 ఫ్లోర్లను కూడా సుమారు 15,000 రూపాయలకు అద్దెకు తీసుకుని గత 10 రోజులుగా కూడా పోలీసులు గుర్తించారు. పోలీసులు గుర్తించి వీరిని చాకచక్యంగా పట్టుకున్నారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ మురళి. తిరుమల శ్రీవారిని ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ సందర్భంగా 7 కొండల వాడికి భక్తులు కానుకలు, విరాళాలను సమర్పిస్తూ ఉంటారు. కొంతమంది భక్తులు బంగారంతో పాటు విలువైన వస్తువులను స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే టీటీడీకి మరో భారీ విరాళం వచ్చింది. హెచ్సిఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోషిణి నాడార్ టీటీడీ బోర్డ్ ట్రస్ట్ కు 2 కోట్ల రూపాయల విరాళం అందించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు విరాళం డీడీని అందజేశారు. ఈ సందర్భంగా దాత రోషిణి నాడార్ను టీటీడీ చైర్మన్ అభినందించి తీర్థప్రసాదాలు అందజేశారు. బోర్డు ట్రస్ట్ ద్వారా పేదలకు ఉచితంగా వైద్య సేవలు, శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు. మిగిలిన రోగులకు నామమాత్రపు ఫీజులతో వైద్యం అందిస్తారు. కార్తీక మాస శివరాత్రి వేడుకను పురస్కరించుకుని నెల్లూరులో మహాశివుని శోభాయాత్రను నిర్వహించారు. కార్తీక మాస వేడుకలను పురస్కరించుకుని నెల్లూరులోని పురాతన శైవాల మూలస్థానేశ్వర కార్తీక మాస మాలాధారణ దీక్షను దశాబ్దానికి పైబడి
వైవిధ్యంగా కొనసాగుతోంది. దీక్ష విరమణను పురస్కరించుకుని శివకేశవ్ ప్రాధాన్యతగా నగరంలోని పెన్నా నది ఒడ్డున ఉన్న రంగనాథ ఆలయంలో అభిషేక పూజా ద్రవ్యాలతో ఇరుముడి ధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహాశివలింగంతో శోభాయాత్రగా మూలస్థానేశ్వరాలయం చేరుకొని దీక్షను విరమించే క్రమాన్ని కొనసాగించారు. వీరు సమర్పించిన ఇరుముడులతో వైకువజామున విశిష్ట అభిషేకాన్ని నిర్వహించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఇస్కాన్ ఆలయం బహిరంగ దీపారాధన కార్యక్రమాన్ని కృష్ణనామ భజనను మూలపేట అలంకార్ సెంటర్లో నిర్వహించడం శివకేశవ ఆరాధనగా యాదృచ్ఛిక అవకాశమై భక్తులను ఆనందపరిచింది. ఆంధ్రప్రదేశ్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి దేవస్థానం అత్యంత పురాతనమైనటువంటి దేవస్థానం. ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిసి ఉన్నారు. 2013 సంవత్సరంలో ఇక్కడ ఉన్నటువంటి శ్రీ మూలస్థానేశ్వర స్వామి మాల చైర్మన్ గిరీష్ రెడ్డి గారు, నేను కూడా అప్పుడు కార్యనిర్వహణాధికారిగా ఈ దేవస్థానంలో పనిచేశాను. మేము కలిపి దీన్ని వేద పండితులతో మాట్లాడి ఈ మాల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటికి సుమారు 13 సంవత్సరాలు దిగ్విజయంగా ప్రతి సంవత్సరం ఈ మాలాధారణ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా కార్తీక మాసం ప్రారంభం రోజు ఈ దీక్ష స్వీకరిస్తాం. అదేవిధంగా 30 రోజులు దీక్షతో పాటు సాయంత్రం ఇక్కడ భజన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని చివరి రోజు అనగా ఈ రోజు మహాశివరాత్రి కూడా వస్తుంది. చాలా ముఖ్యమైనటువంటి పర్వదినం. ఈరోజు మన పెన్నా నదీ తీరాన ఉన్నటువంటి శ్రీ తలపగిరి రంగనాథ స్వామి వారి క్షేత్రమునందు ఇరుముళ్ళు స్వీకరించి నదీ స్నానాలు చేసి తదుపరి నది దీపాలు వదిలిపెట్టి నదికి నమస్కరించుకొని అక్కడి నుంచి మహాపరమేశ్వరుణ్ణి శోభాయాత్రగా ఊరేగింపుగా తీసుకొచ్చి మేళతాళాలతో ఇరుముడి దీక్ష పరులందరూ కూడా పాదయాత్రతో పెన్నా నది తీరం నుంచి మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం వరకు కూడా ఇక్కడికి పాదయాత్రతో చేరుకొని స్వామివారికి ఈ ఇరుముడి సమర్పించి ఈరోజు హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ను మర్యాదపూర్వకంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కలిశారు. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచిన నవీన్ యాదవ్ మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నంతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అనంతరం ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను సత్కరించి మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలియజేశారు. కోటి మంది మహిళలకు కోటి చీరలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇంద్రమ్మ చీరలకు సంబంధించి మంత్రి సీతక్కతో కలిసి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతి మహిళకు ఇంద్రమ్మ చీరను అందించాలని అధికారులకు సూచించారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంద్రమ్మ చీరల పంపిణీని ప్రారంభించనున్నారు. ఉత్పత్తి ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఉత్పత్తికి అనుగుణంగా 2 దశలుగా చీరల పంపిణీ చేపట్టాలని సీఎం అధికారులకు సూచించారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మధ్యాహ్నం 12 గంటలకు నక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంద్రమ్మ చీరల పంపిణీని లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం సెక్రటేరియట్ నుంచి గ్రామీణ ప్రాంత మహిళలతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి మాట్లాడతారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందుబాటులో ఉన్న కలెక్టరేట్ల నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొననున్నారు. అలాగే ఈ సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్క, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, ప్రిన్సిపల్ సెక్రటరీ హ్యాండ్లూమ్స్ శైలజ రామయ్యర్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ శ్రీధర్, సెర్ప్ సీఈఓ డి దివ్య తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్లో మాదిరిగా అసెంబ్లీలో కూడా అత్యాధునికంగా సెంట్రల్ హాల్ను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. అసెంబ్లీలో ప్రస్తుతం కారిడార్లో ఉన్న అద్దాల గదులను తొలగించి విశాలమైన హాల్ను ఏర్పాటు చేయాలని సూచించారు. మంగళవారం అసెంబ్లీకి వచ్చిన సీఎం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, అలాగే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ కార్యదర్శి డాక్టర్ వి నరసింహాచార్యులు, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్,
ఆగా ఖాన్ ట్రస్ట్ ప్రతినిధులతో కలిసి ఆ హాల్ను పరిశీలించారు. శాస్త్రమండలి పునర్నిర్మాణ పనులను కూడా సీఎం పరిశీలించారు. మరమ్మతు పనులను వేగంగా పూర్తి చేసి వచ్చే శాస్త్రమండలి సమావేశాలను ఇందులోనే నిర్వహించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం బోడసకూరు గ్రామంలో దళిత బహుజన రిసోర్స్ స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో జెండర్ ఆధారిత హింసపై అవగాహన సదస్సును గ్రామ సర్పంచ్ రొకాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆడపిల్లలపై జరుగుతున్న దాడులు, లైంగిక వేధింపులు, భార్యాభర్తల అనుసంధానం, కుటుంబం బంధాలు యొక్క ఐక్యత చాటుతూ గ్రామ మహిళలకు అర్థమయ్యేలా దళిత బహుజన రిసోర్స్ సభ్యులు హేమలత, నళిని అవగాహన కల్పించారు. గ్రామ సర్పంచ్ రొకాల విజయలక్ష్మి నాగేశ్వరరావు మాట్లాడుతూ దళిత బహుజన రిసోర్స్ వారు తుఫాను బాధితులకు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో తమ గ్రామంలో 125 కుటుంబాల మహిళలను గుర్తించి ఆర్థిక సహాయం అందించడం సంతోషంగా ఉందన్నారు. మహిళల పట్ల జాగ్రత్తలు, లైంగిక దాడులు, కుటుంబం బాధ్యతలు, మహిళలకు అవగాహన మొట్టమొదటిగా మా బోడసకూరు గ్రామంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తమ గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లాలో బాపట్ల జిల్లా అక్కడున్న మండలాలన్నీ కూడా అప్పుడు జరిగినటువంటి తుఫాన్కి చాలా ఉద్రిక్తంతో చాలా ఇబ్బందులు పడ్డారు. అది ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా తెలిసిన విషయమే. అప్పుడు మేము అక్కడ ఆ జిల్లా వాసులకి, అలాగే వెస్ట్ గోదావరి జిల్లాలో కొన్ని మండలాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా మందికి ఆర్థిక సహాయాన్ని అందించగలిగాం. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం జరిగినటువంటి గత నెలలో జరిగినటువంటి మొంతా తుఫాన్ కారణంగా ఈ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎక్కువ ఇబ్బంది జరిగింది. ఇక్కడ చాలా ఉధృత జరిగింది. ఇప్పుడు జరిగినటువంటి ఈ తుఫాన్ కారణంగా చాలా కుటుంబాలు అస్తవ్యస్తమయ్యాయి. రోజువారీ కూలి చేసుకునేటువంటి కుటుంబాల్లో చాలా ఇబ్బందులు జరిగాయి అని ఈ సమాచారం తీసుకుని మేము ఈ జిల్లాకు రావడం జరిగింది. అదే ఈ జిల్లాలో ఎక్కడెక్కడ ఏ ఏ గ్రామాల్లో ఎవరెవరు ఎంత నష్టం జరిగింది, ఎవరు ఎక్కువగా నష్టపోయి ఉన్నారు, ఎస్సీ కమ్యూనిటీలో ఎలా నష్టపోయి ఉన్నారు, ఎస్టీ కమ్యూనిటీ ఎంతమంది నష్టపోయి ఉన్నారు, బీసీల్లో ఎవరున్నారు, ఇక్కడ ఉన్నటువంటి వేస్ట్ స్పీకర్స్ ఎంతమంది ఉన్నారు, వీటన్నిటిని చూడటానికి మేము ప్రతి గ్రామంలో కూడా ఒక కమిటీని ఏర్పాటు చేశాం. ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. बड़े खूबसूरती से तैयार किया गया है। प्रधानमंत्री नरेंद्र मोदी का यहाँ भव्य स्वागत किया गया और प्रधानमंत्री नरेंद्र मोदी की तस्वीरें जहाँ महासमाधि पर पहुँच गए, प्रधानमंत्री ने श्रद्धा सुमन अर्पित किए, माथा टेका। अब से कुछ देर में प्रधानमंत्री नरेंद्र मोदी श्री सत्य साईं बाबा के सम्मान में एक स्मारक सिक्का और एक डाक टिकट भी जारी करेंगे और उसके बाद प्रधानमंत्री नरेंद्र मोदी का संबोधन होगा। आज प्रधानमंत्री एक और दक्षिण भारत के राज्य तमिलनाडु भी जाएंगे, कोयम्बटूर भी जाने वाले हैं, लेकिन उससे पहले ये दौरा बेहद ही महत्वपूर्ण, ऐतिहासिक
तन्नः सर्वप्रचोदयात्। तन्नः सर्वप्रचोदयात्। तन्नः सर्वप्रचोदयात्। सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्।
सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। On this glorious occasion of Bhagwan Sri Sathya Sai Baba's centennial celebrations at Prashanti Nilayam, Puttaparthi, esteemed